హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతల చుట్టూ సైలెంట్గా కేసుల వల వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలకు సైతం అర్థం కావటం లేదు. కానీ అరెస్టులు మాత్రం ఇప్పుడుండే అవకాశం లేదని, కక్ష సాధింపు అనే భావన ప్రజలకు రాకుండా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికతో రెడీ అయినట్లుగా కనిపిస్తోంది. కాళేశ్వరం నుంచి ఫార్ములా ఈ స్కామ్ వరకు మొత్తంగా మెల్లగా వివరాలు బయటకొస్తున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టి ఆ సొమ్మంతా ప్రజలకు పంచుతామని కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు చర్యలు ప్రారంభించింది. హడావుడి లేకుండా కావాలని చేస్తున్నట్లుగా కాకుండా వరుసగా ఒక్కో అవినీతి బయటపడేలా చర్యలు తీసుకుంటున్నారు. విజిలెన్స్ వర్గాలు ఆయా రంగాలపై దృష్టి కేంద్రీకరించాయి. వీటిని మరింత వేగవంతం చేసి లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ వెలువడక ముందే బీఆర్ఎస్ నేతల అవినీతిని ప్రజల ముందు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసుల్లో అవినీతి బయటకొచ్చింది. వ్యూహాత్మకంగా ఇందులో నేతల ప్రమేయం గురించి మాత్రం చెప్పడం లేదు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల పంపిణీ పథకంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నాటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పిఎస్గా వ్యవహరించిన కళ్యాణ్పై కేసు నమోదైంది. ఈ కేసును అవినీతి నిరోధక శాఖ టేకప్ చేసి విచారణ చేస్తోంది. ముందుగా కార్యాలయంలో ఫైళ్ల తరలింపుపైన నాంపల్లిలోనూ కేసు నమోదైంది. ఇలా పశుసంవర్ధక మంత్రిత్వ శాఖలో భారీ అవినీతి జరిగిందన్న సందేహాలు వెలువడ్డాయి. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కాళేశ్వరంపై సీరియస్గా ముందుకు వెళ్ళింది. దీనిపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. మధ్యంతర నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాయి. విజిలెన్స్ నివేదికలో మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో భారీగా ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చింది. హెచ్ఎండిఏలో గత ప్రభుత్వ పెద్దలకు అతి సన్నిహితంగా ఉన్న ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణ ఏసీబీ అరెస్ట్ కీలక పరిణామంగా నిలిచింది. ఏసీబీ దాడుల్లో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. బాలకృష్ణకు పలువురు బీఆర్ఎస్ నేతలు బినామీలేననేది బహిరంగ రహస్యం. ఇక ఫార్ములా ఈ రేస్కు ఎలాంటి ఆదేశాలు లేకుండా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ 55 కోట్లు ప్రైవేటు కంపెనీకి ధారాదత్తం చేసిన అంశంపై ప్రభుత్వం షోకాజ్ నోటీస్ ఇచ్చింది. దానిపై అరవింద్ కుమార్ పొంతనలేని సమాధానం ఇవ్వడంతో చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించింది. ఆ 55 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అరవింద్ కుమార్కు తేల్చి చెప్పింది. తాను కేటీఆర్ చెప్పినట్లే చేశానని అరవింద్ కుమార్ అంటున్నారు. అంటే కేటీఆర్ను ఫిక్స్ చేయడానికి ఆయన అవకాశం ఇచ్చినట్లే. తాజాగా భూ కబ్జా కేసులో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇవి కాకుండా లిస్టులో చాలా అంశాలే కనిపిస్తున్నాయి. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలతో యాదాద్రి పవర్ ప్లాంట్పై విచారణకు ఆదేశించాలని ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అంతర్గత విచారణ జరుగుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. అసెంబ్లీలోనే విచారణకు ఆదేశించుకోమని బీఆర్ఎస్ సవాల్ విసిరిన విషయం తెలిసిందే. దీనిని అవకాశంగా తీసుకున్న కాంగ్రెస్ సర్కార్ అదే దిశగా పయనిస్తోందన్న చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందుగానే తమ పార్టీ అధికారంలోకి రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించింది. ధరణిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ భూ దోపిడీకి పాల్పడిందని ఆరోపించిన కాంగ్రెస్ ఆ భూ కబ్జాల నిగ్గు తేల్చే పనిలో పడింది. ధరణిపై వేసిన కమిటీ ఆనాడు ధరణిలో జరిగిన అవకతవకలన్నిటినీ గుర్తిస్తోంది. ఈ కమిటీ వేగంగా సమావేశాలు నిర్వహిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయిస్తోన్న విచారణలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దల వైపే వేలెత్తి చూపిస్తున్నాయి. కానీ కక్ష సాధింపుల్లా లేవు. ఎందుకంటే నేతల పేర్లను ముందుగానే వెలుగులోకి రానివ్వటం లేదు. దర్యాప్తు దశలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయ నేతల్ని టార్గెట్ చేసుకుంటే ఆ వ్యూహం రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అందుకే ఎన్నికలకు ముందు కేసులు బయటపెట్టి తర్వాత అరెస్టుల సంగతి ఆలోచించే అవకాశాలు ఉన్నాయి. నిజానికి అరెస్ట్ అనేది రాజకీయ నాయకుడికి ప్లస్ అవుతుంది. అందుకే రేవంత్ సర్కార్ ఆచితూచి వ్యవహరించే అవకాశం ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.